హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవచ్చు. మరి అది వాయిస్ మెసేజ్ రూపంగానైనా లేదంటే మెసేజ్ రూపంగానైనా. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా. మరి ఫస్ట్ కామెంట్ వస్తా సిస్టర్ అయితే పెట్టారు. హాయ్ సిస్టర్. గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్, హాయ్ స్వాతి. వీరమణి సిస్టర్, హాయ్ అండి. బాసిన విజయ్ సిస్టర్, హాయ్ అండి. లాస్ట్ టైము మన ఛానల్లోని విజయాలు చాలామందే ఉన్నారు కాబట్టి అలాగా నేను మిస్ చేశాను, ఏమీ అనుకోవద్దు. తర్వాత విజయరాణి కృష్ణ సిస్టర్, హాయ్ అండి. స్వర్ణ నుంచి పి రవిశంకర్ గారు, హాయ్ అండి. ఇంకా సంధ్య సిస్టర్, హాయ్ అండి, నేను బాగానే ఉన్నాను. హాస్ని వ్లాగ్స్ నుంచి హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారు. అమలు సిస్టర్ కర్ణాటక నుంచి హాయ్ సిస్టర్. యు స్వామి గారు, హాయ్ అండి. రాజేశ్వరి గారు, హాయ్ అండి. నాగేంద్ర గారు, హాయ్ అండి. ఇంకా మురళీకృష్ణ గారు, హాయ్ అండి. విజయనగరం నుంచి బాలాజీ గారు, హాయ్ అండి. గౌతమ్ గారు, హాయ్ అండి. శివు అనే అకౌంట్ నుంచి లవ్ యూ అక్క, లవ్ యూ టు తమ్ముడు. ఇంకా బాలి లక్ష్మీ సిస్టర్, హాయ్ అండి, నేను బాగానే ఉన్నాను. ఇంకా ధనరాజ్ గారు, హాయ్ అండి. రూబీ సిస్టర్ చెన్నై నుంచి, హాయ్ సిస్టర్. మన ఛానల్కి కొత్తగా వచ్చిన సుప్రియ సిస్టర్, హాయ్ సిస్టర్. ఇంకా అందరివి కూడా చదివేనని అనుకుంటున్నాను. ఎవరైనా బై మిస్టేక్ మిస్ అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. యాక్చువల్గా లాస్ట్ వీడియోలోని వస్తా సిస్టర్ అడిగారు కదా, ఏదైనా అదర్ స్టేట్ది హర్రర్ ఏదైనా చెప్పండి అని చెప్పేసి. ఈరోజు దాని గురించి అయితే చూద్దాము. ఇంకా లాస్ట్ వీడియోకి హాసిని వ్లాగ్స్ నుంచి నాకు కామెంట్ వచ్చింది, సిస్టర్ చేతబడి ఇంకా సిల్లంగి ఇట్ల గురించి ఏదైనా చెప్పండి, అలాగే మందు పెడతారు కదా నల్ల మందు గురించి, వాటి గురించి డీటెయిల్గా ఏదైనా చెప్పండి అన్నారు. తప్పకుండా చెప్తానండి. మంచి వీడియోని అయితే ప్రిపేర్ చేస్తున్నాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది, కానీ చెప్తాను, బేరంగానే చెప్తాను. సో ఈరోజు మనం ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ సిటీలోని జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి అయితే తెలుసుకుందాము. సో ఇదేంటంటే ఆ పర్స్పెక్టివ్లో చెప్తాను. నేమ్స్ అవన్నీ కూడా వాళ్ళవి అయితే ఉంటాయి కాబట్టి అలా వినడానికి ట్రై చేయండి. నిఖిల్, ఉదయ్, జతిన్ ముగ్గురు కూడాను బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు కొంచెం సమయంలోనే బాగా క్లోజ్ అయితే అయిపోయారు. అందులోని నిఖిల్ ఇంకా ఉదయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. సో జతిన్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అయితే తను ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేస్తాడు. మా చెల్లెలు మ్యారేజ్ ఉంది, మీరు మా ఊరికి రండి అని చెప్పేసి. వీళ్ళది ఫతేపూర్ సిటీ. అక్కడి నుంచి కొంచెం దూరంలోనే వాళ్ళ విలేజ్ అనమాట. అక్కడైతే మ్యారేజ్ అవుతుంది. అంటే లైక్ అక్కడ అంతా కూడాను పొలాల మధ్యలో అనమాట పెళ్ళి. సో ఆ పెళ్ళికి అయితే వీళ్ళు అటెండ్ అవ్వాలి. ఏంటంటే మరి ఫ్రెండ్స్ అనగానే మీ అందరికీ తెలిసిందే, వాళ్ళ చేత చాలా పనులు అయితే చేయించుకుంటారు. అలాగనే వీళ్ళిద్దరూ కూడాను ఒక మోటార్ బైక్ తీసుకొని ఆ రోజు నైట్ అక్కడికైతే వెళ్తారు. సో వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి చేత చాలా పనులు అయితే చేపిస్తారు. అంటే ఏంటంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆ పెళ్లి మండపం దగ్గరికి ఏవైనా ఇంట్లోని ఐటమ్స్ మర్చిపోయినవి వీళ్ళ చేత అయితే తెప్పించడం జరిగింది. పాపం ఇద్దరు కూడాను నైట్ అంతా కూడా అలాగా వాళ్ళకి హెల్ప్ చేశారు. మ్యారేజ్ కూడా అయిపోయింది, అన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత అప్పటికి 1 o'clock అయితే అవుతుంది. అందరూ పడుకున్నారు. వాళ్ళ చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లోని ప్లేస్ అంతా ఆక్రమించేశారు. ఎక్కడ కూడా ప్లేస్ అయితే లేదు పడుకోవడానికి కూడా. అయినా కూడా వీళ్ళు ఏంటంటే అప్పటికి సరే ఎక్కడొక దగ్గర అడ్జస్ట్ అవుదాం అనుకున్నారు, కానీ అక్కడ పడుకోవడానికి అసలు ప్లేస్ దొరక ఇంకా నిఖిల్ ఏమంటాడంటే, రే ఉదయ్ ఒకసారి బయటికి రా అంటూ ఉదయ్నైతే బయటికి పిలిచాడు. సరేనని ఇద్దరు బయటకైతే వచ్చారు.
ఆ తర్వాత వాళ్ళిద్దరికీ దూరంగా ఒక దగ్గర మంట వెలుగుతూ కనిపించింది. ఎవరో ఒక వాచ్మెన్ మంటనైతే వేసి చలి కాచుకుంటూ అక్కడే కూర్చున్నాడు. అక్కడికి వెళ్దాం పదరా అంటూ అక్కడికైతే వెళ్ళారు. అది బాగా మంచు కురుస్తున్న రాత్రి. మరి అప్పటికే సమయం 1 అయితే అయిపోతుంది. రేయ్, పెళ్ళెలాగా అయిపోయింది కదా, మనం కూడా వెళ్ళిపోతే బాగుంటుంది అని అంటున్నాడు నిఖిల్. ఇప్పుడా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎంత దగ్గరైనప్పటికీ ఈ సమయంలోనా? వద్దురా బాబు, ఇక్కడే ఏదో రకంగా అడ్జస్ట్ అయిపోదాం అని అంటున్నాడు. అలా కాదు, ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి అసలు ఎక్కడైనా ప్లేస్ ఉందా? పైగా వాళ్ళు బాగోదురా, వెళ్ళిపోదాం పద, నాకు బాగా నిద్ర వస్తుంది అని అంటున్నాడు. అయితే సరే, వాడికి నువ్వే చెప్పు అని ఉదయ్ అయితే చెప్పాడు. అదిగో వస్తున్నాడు కదా అంటూ నిఖిల్ అయితే వాడి దగ్గరికి వెళ్ళాడు. రే జతిన్, ఆగరా అంటూ. ఏంట్రా, ఏం కావాలి అని అడుగుతూ ఉంటే, రే ఏమీ అనుకోవద్దు, పెళ్ళి ఎలాగా అయిపోయింది కదా, రేపు మళ్ళీ మార్నింగ్ వచ్చి కలుస్తాం, మేమిద్దరం ఇంటికి వెళ్ళిపోతాంరా అని అంటున్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? రాత్రి సమయంలో ఇంటికి వెళ్తానంటావేంటి అని అంటుంటే, ఈలోగా వాళ్ళ నాన్నగారైతే అక్కడికి వచ్చారు. ఇదిగో, మా నాన్నతోనే నువ్వే మాట్లాడు, నాన్న నిఖిల్ గాడు వెళ్ళిపోతానంటున్నాడు అని వాళ్ళ నాన్నకైతే చెప్పాడు. అవునంకుల్, ఏమీ అనుకోవద్దు, మాకిక్కడ పడుకోవడానికి ప్లేస్ కూడా లేదు కదా, ఏమీ అనుకోవద్దు, దగ్గరే కదా, వెళ్ళిపోతాం, పర్వాలేదు అని అంటున్నాడు నిఖిల్. అలా కాదు బాబు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, రాత్రి అయిపోయింది కదా, మళ్ళీ మీకు రిస్క్ ఎందుకు అని అంటూ ఉంటే, కాదంకుల్, ఇక్కడ పడుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంది, నాకు పైగా బాగా నిద్రగా కూడా ఉంది, ఇంటికి వెళ్తే హాయిగా పడుకోవచ్చు, ఏమీ అనుకోవద్దు అంకుల్ అని నచ్చ చెప్తున్నాడు. సరే బాబు, అయితే రే జతిన్, లోపలికి వెళ్ళి వీళ్ళకి స్వీట్ బాక్సులు తెచ్చిచ్చే అని చెప్తున్నాడు. సరేనంటూ లోపలికి వెళ్ళి 2 స్వీట్ బాక్సులు తీసుకువచ్చి ఇదిగోరా అంటూ వాళ్ళిద్దరికీనైతే ఇచ్చేశాడు. సరేనని వాళ్ళకి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి నిఖిల్, ఉదయ్ స్టార్ట్ అయ్యారు. ఇక వాళ్ళిద్దరు బైక్లు వేసుకొని అలానే వెళ్తున్నారు. ఈలోగా ఏం జరిగిందో తెలియదు కానీ ఉదయ్ బైక్ మెల్లగా ఆగిపోతుంది. ఇదేంటి, ఒక్క నిమిషం ఆగురా అంటూ చెక్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి ఇద్దరునైతే వెళ్తున్నారు. మరి అది నిర్మానుష్యమైన రోడ్డు. ఆ సమయంలోని పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు. పైగా అదంతా కూడాను మెయిన్ రోడ్ కావడంతోనే చాలా ఫాస్ట్గానైతే ఇద్దరు వెళ్తున్నారు. మరి అలా చాలా దూరం అయితే వచ్చేశారు. ఇంకొంచెం దూరంలోని వాళ్ళకి ఒక మెయిన్ రోడ్డు, ఒక అడ్డ రోడ్డు అయితే కనిపిస్తుంది. మరి ఆ మెయిన్ రోడ్ తీసుకొని వెళ్తే 1 అవర్లో వాళ్ళు ఇంటి దగ్గర అయితే ఉంటారు. అదే షార్ట్కట్ తీసుకుంటే అరగంటలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. మరి నిఖిల్ అయితే బాగా డ్రౌజీగా ఉండడంతోనే, రే ఉదయ్, ఈ వేలో వెళ్దాంరా అని అంటున్నాడు. నీకేమైనా పిచ్చా, ఇంత రాత్రి సమయంలో ఈ వేలో వెళ్దామంటున్నావు అని అంటూ ఉంటే, అలా కాదురా, నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది, పైగా ఈ హైవే మీద నుంచి వెళ్ళాలంటే చిరాగ్గా ఉంది, ఇంకా 1 అవర్ పడుతుంది, అదే ఈ షార్ట్కట్ ఏరియా అనుకో, కొంచెంగా బాగోపోయినా త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చురా అని చెప్తున్నాడు. సరే సరే అంటూ ఇద్దరూ అటు సైడ్ అయితే డైవర్ట్ తీసుకున్నారు. మరి లోపలికి ఇలా వెళ్ళారో లేదో, ధన్ అంటూ ఉదయ్ బైక్ యొక్క బ్యాక్ టైరు పేలింది. అంతే, మరి ఇద్దరు ఆఫ్ చేసేసి ఏమైంది అని చూస్తున్నారు. ఇంకేముంది, టైర్ పోయింది. ఛ, వద్దు అంటుంటే ఇటుపక్క తీసుకొచ్చావు, ఇప్పుడు చూడు, ఈ బండిని మోసుకు వెళ్దామా లేదంటే ఇలాంటి దగ్గర వదిలేసి వెళ్దామా అని అంటున్నాడు. రే అటు చూడు అంటూ సీసీ కెమెరా వైపు అయితే చూపించాడు. ఈ రోడ్లోని ఒక హాస్పిటల్ ఉంది, గుర్తుందా అని అంటున్నాడు. ఉంటే అందుకే సీసీ కెమెరా ఉంది, నీ బైక్కి ఏం ప్రాబ్లం లేదు, సీసీ కెమెరా ఎదురుగానే ఉంచి తాళం వేసేసి నా బైక్ మీద వెళ్ళిపోదాం, మార్నింగే వచ్చి తీసుకువెళ్ళిపోదాంలే, ఏం పర్వాలేదు
అందులో ఉన్న స్వీట్ బాక్స్ తీసేయి, నా బైక్ ఎక్కు అంటున్నాడు. ఇంకా చేసేది లేక ఉదయ్ అయితే నిఖిల్ బైక్ ఎక్కి కూర్చున్నాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళారో లేదో అక్కడ అంతా కూడాను నిర్మానుష్యంగా, ఎక్కడ కూడాను మనిషి అలికిడైతే తెలియట్లేదు. వాళ్ళకి లోపలికి వెళ్తున్న కొలది కూడాను ఆ రోడ్డు వెడల్పు తగ్గిపోతుంది. పైగా చీకటి కూడా పెరుగుతుంది. ఇంకది చూస్తున్న ఉదయ్ భయపడిపోతున్నాడు. రే నిఖిల్, ఏంట్రా ఈ ప్లేసు ఇలా ఉంది, భయం వేస్తుందిరా బాబు. అయినా ఇలాంటి వైపు తీసుకువచ్చావేంటి? ఇక్కడ తాగిన వాళ్ళు, మత్తు తీసుకుంటున్న వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అంతేకాదు దొంగ వెధవులు కూడా ఉంటారు, మనల్ని లూటీ కూడా చేసేస్తారు అని భయపడిపోతున్నాడు. ష్, త్వరగా వెళ్ళిపోవచ్చన్నానా, ఎందుకంత గాబరా పడిపోతున్నావు? అయినా ఏం కాదులే అంటూ కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఆ పక్కనే వాళ్ళకి దూరంలోని ఒక హాస్పిటల్ అయితే కనిపిస్తుంది. మరి ఆ హాస్పిటల్ బ్యాక్ డోర్ అనమాట. అక్కడే వాళ్ళకి మార్చురీ రూమ్ అయితే కనిపిస్తోంది. మరి అది చూడగానే ఉదయ్ భయపడుతూ, రే నిఖిల్, త్వరగా పోనీరా బాబు అని అంటున్నాడు. కొంచెం దూరం వెళ్ళి, రే ఆగు, మనం ఏదో మర్చిపోతున్నామే అని అన్నాడు. ఇప్పుడేం మర్చిపోయాం అని అంటూ ఉంటే, లేదురా, మనం ఇందాకలా పనులు చేసేందుకు శక్తి కోసం ఒకటి కొన్నాం కదా, అది ఫుల్గా తాగలేదు, సగంలోనే ఉండిపోయింది. అది తాగేద్దాం, పూర్తి చేసేద్దామా అని అంటున్నాడు. వాళ్ళు పెళ్ళికి వచ్చే ముందే ఒక దగ్గర ఆపి మందునైతే కొనుక్కున్నారు. పెళ్లిలోని వీళ్ళకి పని బాగానే ఉంది. మరి ఆ ఒళ్ళు నొప్పులు తట్టుకునేందుకు వీళ్ళైతే అది కొనుక్కొని అప్పటికే సగం అవగొట్టేశారు. మరి మిగతా సగం ఇంటికి పట్టుకెళ్ళానంటే మా అమ్మ మా నాన్న నాకు కాళ్ళు ఇరగొడతారు, ఇక్కడ తాగేసి వెళ్ళిపోదాం అని అంటున్నాడు నిఖిల్. రాత్రప్పుడు అయినా పారే ఆ బోట్లు, అవసరం లేదులే, ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని ఉదయ్ అయితే అంటున్నాడు. ఆ మాటలకి నిఖిలు, అరే బోల్డంత డబ్బులు పెట్టుకున్నాం, ఎందుకలా పారేయడం, పర్వాలేదులే తాగేద్దాం అంటూ తన బైక్ని పక్కనైతే ఆపాడు. మరి హాస్పిటల్కి ఆపోజిట్ రోడ్లోని చుట్టూ అంతా కూడాను బాగా పొలాలు, ఇంకా పెద్ద పెద్ద చెట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళకి ఆపోజిట్లోనే ఒక పెద్ద మామిడి చెట్టు అయితే కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే వీళ్ళు బైక్ ఆపారో అక్కడ నిఖిలు లోపల నుంచి బాటిల్ తీసి అక్కడున్న ప్లాస్టిక్ గ్లాసులు తీసి వాళ్ళిద్దరికీ కూడాను బాటిల్లో ఉన్న డ్రింక్ని అయితే వేస్తున్నాడు. ఇంకా ఈలోగా ఉదయ్కి ఎవరో ఆ మామిడి చెట్టు ఆకుల మధ్యలో నుంచి వాళ్ళనే చూస్తున్నట్టు, గమనిస్తున్నట్టుగా అయితే కనిపిస్తున్నారు. ఏంటది, ఎవరక్కడున్నారు అని మామిడి చెట్టు కాసి తీక్షణంగానైతే చూశాడు. అంతే, తనకొక 24-25 ఏళ్ల అమ్మాయి ఆ మామిడి చెట్టు మధ్యలో కూర్చొని వీళ్లనే చూస్తున్నట్టుగా కనిపించింది ఉదయ్కి. అంతే, భయంతోని, రే అక్కడెవరో ఉన్నారా, చూడ్రా చూడు అమ్మాయి అని చూపిస్తున్నాడు. నిఖిల్ అక్కడ చూశాడు గాని తనకైతే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఎందుకు అని అంటే తను తాగే మూడ్లోనైతే ఉన్నాడు. రే అటు ఇటు దిక్కులు చూస్తావేంట్రా, ముందు తాగు అంటూ తనకి ఒక గ్లాస్నైతే అందజేశాడు. ఇంకా ఇద్దరు కలిసి అక్కడైతే పూర్తిగా తాగేశారు. ఆ బాటిల్ అక్కడే పడేసి వెళ్ళిపోదామనుకుంటే ఈలోగా నిఖిలు, రే ఆగు, ఇప్పుడే కదా ఇది తాగాం, నోరంతా చెడిపోయినట్టుగుంది, అంకులు స్వీట్ బాక్స్ ఇచ్చారు కదా, కొంచెం స్వీట్ తింటే నోరు నార్మల్గా అయిపోతుంది, ఆ తర్వాత ఏదో ఒక రకంగా మేనేజ్ చేయొచ్చులే అంటూ స్వీట్ బాక్స్ అయితే ఓపెన్ చేసి ఇద్దరు కూడా స్వీట్ అయితే తిన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ బాక్స్ లోన్ పెట్టేసి జేబులో ఉన్న చూయింగం తీసి ఇద్దరు కూడా నోట్లో వేసుకొని నవ్వులుతూ ఇంకా బైక్ స్టార్ట్ చేసి ముందుకైతే వెళ్తున్నారు. మరి ఎప్పుడైతే ఆ మామిడి చెట్టు ఎదురుగా వాళ్ళు వచ్చేసారో ఉదయ్ భయంతోని అటుపక్కకు చూడకుండా మరోవైపు అయితే తన బుర్రను తిప్పేశాడు. కానీ నిఖిల్ మాత్రం చూడకూడదు అనుకుంటూనే ఆ చెట్టు కాసైతే చూశాడు. ఏంటో సడన్గా
తను అలానే షాక్లో ఉండి బండినైతే ఆపేశాడు. రేయ్, ఇప్పుడేమైందిరా, పద పద, ఇక్కడ ఆపేవేంటి అని అంటున్నాడు ఉదయ్. అది అంటూ మళ్ళీ చెట్టు కాసి చూస్తున్నాడు. నాకెందుకో నీరసంగా ఉందిరా అని అన్నాడు. తను అలా అనేసరికి సరే సరే నేను బండి డ్రైవ్ చేస్తాను, నువ్వు వెనక్కొచ్చే అంటూ తానైతే ఇంకా బండి తీసుకొని ఉదయ్ ఇంటి వరకు తీసుకువెళ్ళిపోయాడు. ఈలోగా నిఖిల్ వాళ్ళ అమ్మకు కాల్ చేసి, అమ్మ ఇంటి ముందే ఉన్నాం, తలుపు తీ అని ఫోన్లోనైతే చెప్పాడు. సరేనమ్మని వాళ్ళ అమ్మ వచ్చి తలుపు అయితే తీసింది. రే, పెళ్ళికెళ్ళి వచ్చారు కదా, ఇక్కడే పడుకోరా నువ్వు కూడా అంటుంది ఉదయ్ని. లేదమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నిఖిల్ గాడు బైక్ ఇస్తే వాడి బైక్ మీద ఇంటికి వెళ్ళిపోతాను అంటూ నిఖిల్ దిగరా ఇంకా అని చెప్తున్నాడు. సరేరా అయితే నువ్వు వెళ్ళి ఇంటికి జాగ్రత్త అని చెప్పి లోపలికైతే వెళ్ళిపోయాడు. ఇంకా ఇంటికి వెళ్ళిన ఉదయ్ అలానే పడుకుండిపోయాడు. తెల్లవారి 6 అవుతుంది. ఫోను తెగ మోగుతోంది. ఈలోగా వాళ్ళ అమ్మ వచ్చి, రేయ్, ఇందాకల నుంచి ఫోన్ వస్తుంది, లిఫ్ట్ చేయవేంటి అని అంటోంది. అంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చేశాడు. అది నిఖిల్ దగ్గర నుంచి వస్తున్న ఫోను. వాళ్ళ అమ్మ అయితే చేస్తుంది. బాబు బాబు ఉదయ్, రాత్రి ఏమైంది, వీడిలా అయిపోయాడు అని బాధతోని భయంతోనైతే అడుగుతుంది. ఏమైందమ్మా, ఏమైంది వాడికి అని అంటూ ఉంటే ఒక్కసారి నువ్వు ఇంటికి రా అని చెప్పి కాల్ కట్ చేసేసింది. ఇంకంతే, తనకైతే భయం వేస్తుంది. ఇంట్లో వాళ్ళకి మేము తాగిన విషయం తెలిసిపోయి ఉంటుంది, అందుకని అమ్మ కాల్ చేసి నన్ను రమ్మంటుంది. వీడేదో చేసుంటాడు అని భయంతోని గబగబా ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళ ఇంటికైతే వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికి బయటన ఆ అంకుల్ ఆంటీ ఇద్దరు కూర్చొని తలలు పట్టుకొని, ఏమైంది అసలా, మీరు రాత్రి అక్కడ ఉండకుండా ఎందుకంత అర్జెంటుగా వచ్చేశారు, ఇంతకీ ఎటుపక్క నుంచి వచ్చారు అన్నీ అడుగుతున్నారు. ఇంకా భయంతోని ఉదయ్, లేదాంటీ, మేము అక్కడ పడుకోవడానికి సరైన సదుపాయం లేక వచ్చేసాం, నేను వద్దన్నా వినకుండా నిఖిల్ మటుకు షార్ట్కట్లో నుంచి వెళ్ళిపోదామంటూ షార్ట్కట్ నుంచి అయితే తీసుకువచ్చాడంటీ, అందుకే త్వరగా వచ్చేసాం అని అంటూ వాళ్ళు తాగిన విషయాన్ని అయితే దాచేశాడు. ఇంకా వాళ్ళకి అర్థమైంది, ఆ షార్ట్కట్ నుంచి రావడం వల్లే ఇలా అయ్యింది అంటూ లోపలికి వెళ్ళి చూడు, వాడికి రాత్రి నుంచి బాగా జ్వరంగానైతే ఉంది, ఏం మాట్లాడట్లేదు, ఉలుకు పలుకు లేకుండా అలానే పడుకున్నాడు, నాకెందుకో భయం వేస్తుంది అని వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. ఇంకా భయంతోని లోపలికైతే వెళ్ళాడు ఉదయ్. అమ్మయ్యా, ఇంట్లో వాళ్ళకి వీడు తాగిన విషయం తెలీదు అనుకుంటూ, రే నిఖిల్, ఏమైందిరా నీకు అని అడుగుతున్నాడు. నిఖిల్ మత్తుగానైతే కళ్ళని లేవదీసి ఉదయ్ కాస్త చూశాడు. ఏంట్రా, నీరసంగా ఉంది అంతే అని చెప్తున్నాడు. అవునా, నీరసంగా ఉంటే మరి ఇలా ఉన్నావేంటి అంటూ ఉంటే, ఏమో అది నాకు తెలీదు అంటూ మళ్ళీ కళ్ళు తేలేసేస్తున్నాడు. ఓహో, వీడు ఫుల్గా తాగాడు కదా, అందుకే వీడికి ఇంకా మత్తు దిగలేనట్టుంది అనుకుంటూ బయటికైతే వచ్చేశాడు. ఆంటీ, ఏం కాదులేండి, సాయంత్రానికల్లా నార్మల్ అయిపోతాడు, మీరేం కంగారు పడకండి, టాబ్లెట్ ఇచ్చారా అని అడుగుతున్నాడు. ఇచ్చాను బాబు అని చెప్పింది. సరేనాంటీ, సాయంత్రం వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మరి ఆ రోజు సాయంత్రం వచ్చేసరికి కొంచెంగా నార్మల్ అయితే అయ్యాడు. సరే, ఇంకంతా బాగుంది అని తను ఇంటికైతే వెళ్ళిపోయాడు ఉదయ్. మరి ఆ తెల్లవారే మళ్ళీ అయితే కాల్ చేస్తుంది నిఖిల్ వాళ్ళమ్మ. హలో ఆంటీ, చెప్పండి అని అంటూ ఉంటే, ఏంటో బాబు, వాడు వాలకం చూస్తుంటే నాకు భయం వేస్తుంది, అంతేకాదు రాత్రి అంటూ నువ్వు ఒకసారి ఇంటికి రా బాబు, నీతో మాట్లాడాలి అని అంటుంది ఆమె కంగారు పడుతూ. సరేనాంటీ అని చెప్పి మళ్ళీ ఇంటికైతే వెళ్ళాడు. రాత్రి వాడి రూమ్లోని ఏదో అలికిడైతే వినిపడింది.
ఏంటని లోపలికి వెళ్ళి చూసేసరికి వాడి పక్కనే ఒక అమ్మాయి. అది అది మొహం అంతా కూడాను చిట్లు పోయి రక్తం వస్తున్నట్టుగా వాడి పక్కనే కూర్చొని ఉంది. అది చూసి నేను భయంతోనే గట్టిగా అరిచేలోపే అది నన్ను చూసి సీలింగ్‌పై పాక్కుంటూ వెళ్ళి అలా మాయమైపోయింది బాబు. నాకు చాలా భయం వేసింది. అంతేకాదు వీడేదేదో కలవరిస్తున్నాడు. నాకు భయంగా ఉంది. అసలు మీరు ఏ ప్రదేశానికి వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? నీకు ఎవరైనా తాంత్రికులెవరైనా తెలిస్తే చెప్తావా? అని కంగారు పడుతూ అడుగుతుంది. వాళ్ళ నాన్న కూడా భయపడుతూ మీరసలా రాత్ర ఎక్కడికి వెళ్లార్రా? అని గట్టిగానైతే అడిగాడు. ఇంకా పక్కనే ఉన్న నిఖిల్ వాళ్ళ అన్నయ్య వచ్చి నాన్న ఊరుకోండి చిన్నపిల్లలు అంటూ బయటికి తీసుకొచ్చి రే నిజంగా చెప్పండి నిన్న ఎక్కడెక్కడికి తిరిగారు ఏం చేశారు అని అడుగుతున్నాడు. లేదన్నా నిన్న అదే చెప్పాను కదా ఆ షార్ట్ కట్ వేలో నుంచే వచ్చాం అక్కడే మాకేదో తేడాగా అనిపించింది అని మెల్లగానైతే చెప్తున్నాడు ఉదయ్. సరే సరే నీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరైనా తాంత్రిక బాబాలు తెలుసుంటే ఖచ్చితంగా చెప్పండి అని అంటున్నాడు. లేదన్నా అమ్మకు తెలుసు ఫోన్ చేస్తాను ఆగు అంటూ వెంటనే వాళ్ళ అమ్మకైతే ఫోన్ చేశాడు. హలో అమ్మ అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పాడు. వాళ్ళమ్మ ఇంకా చీవాట్లు పెడుతుంది. మీకు బుద్ధి లేదా? రాత్రి సమయంలో అలాంటి ప్రదేశం నుంచి వస్తావా? నిఖిల్ అంటే నీకన్నా చిన్నవాడు. వాడేదో చెప్పాడనుకో నువ్వు వాడిని అడ్డుకోవాలి. అంతేగాని వాడిని సమర్థిస్తూ ఆధారంట రావడం ఏంటి? సరే సరే ఆంటీకి ఇవ్వు ఫోను అంటూ వాళ్ళ అమ్మకైతే ఇమ్మంది. ఇంకా నిఖిల్ వాళ్ళ అమ్మకి ఫోన్ అయితే ఇచ్చాడు. ఏమండి కంగారు పడకండి ఏం కాదు నాకు తెలిసిన బాబాగారి దగ్గరికి వెళ్దాం అంటూ ఆ రోజు సాయంత్రమే నిఖిల్ని తీసుకొని వీళ్ళందరూ కలిసి ఆ తాంత్రికుడి దగ్గరికి అయితే వెళ్ళారు. మరి అతను రాగానే ముందు ఒక ఉప్పుతోని ఒక పెద్ద సర్కిల్ గీసి అందులోని నిఖిల్ని అయితే కూర్చోబెట్టాడు. అందులో కూర్చున్న నిఖిల్ ఏం మాట్లాడకుండా అందరికాసి చూస్తున్నాడు. ఆ తాంత్రికుడు ఏవేవో మంత్రాలు అయితే చదువుతున్నాడు. అన్నీ చేసి మీరు ఆ రోజు రాత్రి అక్కడికి వెళ్ళి ఏం చేశారు అని అడుగుతున్నాడు. ఆ మాటలకి నిఖిల్ ఏం చేశాం ఏం చేయలేదు ఆ దారంట వచ్చేసాం అంతే అని చెప్తున్నాడు. ఉదయ్ కాస్ చూసి కోపంగాను ఆ దారంట మీరు వెళ్తూ డ్రింక్ చేశారు కదా పైగా స్వీట్ కూడా తిన్నారు కదా అని గట్టిగానైతే అడిగాడు. ఇంక ఉదయ్ చేసేది లేక ఆ రోజు జరిగిన విషయం మొత్తం చెప్పేశాడు. మేమిలా డ్రింక్ కొనుక్కొని వెళ్ళాము డ్రింక్ తాగాము అలాగే స్వీట్ కూడా తిన్నాము అని చెప్పేసరికి ఉదయ్ వాళ్ళ అమ్మ లేచి ఉదయ్ని ఒక్కటైతే కొట్టింది. అమ్మ కూర్చోండి కంగారు పడకండి అంటూ ఇలా అయితే అంటున్నాడు ఆ తాంత్రికుడు. అది నీ వెంటే వద్దామనుకుంది నువ్వే బలి కావాల్సింది. పాపం ఆ నిఖిల్ బలయ్యాడు. దానికి గల కారణం మీ అమ్మ చేసిన ఉపాసనలు. మీ అమ్మ దేవి ఉపాసకురాలు. నీ చేతికున్న ఆ దారాల వలన అది నిన్ను పట్టుకోలేకపోయింది. అందుకనే వెనకున్న నిఖిల్నైతే పట్టేసింది. అప్పటినుంచి వాడితోనే ఉంది వాడి రూమ్లోనే ఉంది అని గట్టిగానైతే చెప్పాడు. అంతే వాళ్ళ అమ్మ నాన్న వణికిపోతూ స్వామి మీరే ఏదైనా చెయ్యండి అది మాకు కూడా కనిపించింది అని చెప్తున్నారు. మరి కనిపించదు అసలు అది ఎలాంటి ఆత్మ అనుకుంటున్నారు? అంత తేలిగ్గా వదిలే ఆత్మ అయితే కాదు. అది అక్కడే ప్రాణాలు విడిచింది. యాక్సిడెంట్లో చనిపోయింది. పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్దామని ఎన్నో కలలు కంది. మరి అనుకోకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ అవడంతోని అక్కడే ఆ చెట్టు దగ్గరే ప్రాణాలు వదిలేసింది. ఆ తర్వాత దాని మృతదేహాన్ని ఆ ఎదురుగున్న ఉన్న ఆ హాస్పిటల్కే తీసుకువెళ్లారు. అక్కడ మార్చురీలోని దానికి పోస్ట్ మార్టం అయితే జరిగింది. మరి అప్పటి నుంచి దాని ఆత్మ ఆ చెట్టు దగ్గరే తిరుగుతూ ఉంది. రాత్రి సమయం పైగా వీళ్ళిద్దరూ వయసులో ఉన్నారు. పూర్తిగా తాగేసి ఉన్నారు. అంతేకాదు తాగిన తర్వాత స్వీట్ తిన్నారు. ఇంకేముంది
దాన్ని రమ్మని ఆహ్వానించినట్టే. అందుకే అది వచ్చి మీ వాడి వెనక పడ్డింది. ఇది నా వల్ల కాదు అని అతనైతే చేతులెత్తేశాడు. స్వామి, మీరే ఇలా అంటే ఎలా అంటూ అతని కాళ్ళ వేళ్ళ పడుతున్నారు. కంగారు పడకండి. నాకు తెలిసిన మరొక ఆయన అయితే ఉన్నారు. ఆయనకి కళ్ళు కనిపించవు గాని ఇలాంటివి బాగానే వదిలిస్తారు. ఆయన అడ్రస్ ఇస్తాను, అక్కడికి వెళ్ళండి అని అతనైతే చెప్పేశాడు. ఇంకా అందరూ భయపడిపోతున్నారు. ఏమవుతుందో ఎలా ఉంటుందో అని. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అనంటే, రాత్రి సమయంలోని ఒంటి మీద సెంట్ కొట్టుకోనో, లేదు అనంటే స్వీట్ తినో, లేదు అనంటే పాలు కానీ పెరుగు కానీ ఇలాంటివి తాగి మద్యపానం సేవించిన వాళ్ళ దగ్గరికి తొందరగానూ దెయ్యాలు వస్తాయి, ఆకర్షిస్తాయని చాలామంది చెప్తూ ఉంటారు. ఆ సంగతి మనకన్నా నార్త్ సైడు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. మరి అలానే నిఖిల్కి ఆ రోజు ఆ ఆత్మ తన వెంట పడిందని అతనైతే చెప్పేశాడు. మరి ఇంకో బాబాజీ దగ్గరికి అయితే వీళ్ళందరూ కూడాను మర్నాడే వెళ్ళడం అయితే జరిగింది. ఇంక అతను చూసి ఏవేవో కొన్ని మంత్రాలు చదివి పూర్తిగానైతే కాదు కానీ కొంచెంలో కొంచెం ఉపశమనం కలిగేటట్టయితే చేశాడు. ఒక వారం తర్వాత మళ్ళీ రండి అని చెప్పి మళ్ళీ అదే రిపీట్ చేశాడు. ఇంకంతా సద్దుమణిగింది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. నిఖిలు కాస్త మాట్లాడుతున్నాడు, తిరుగుతున్నాడు, కానీ బయటికైతే వెళ్ళట్లేదు. అలా 3 నెలలు గడిచిపోయింది. ఇంకొక రోజు సాయంత్రమే నిఖిలు ఉదయ్కైతే కాల్ చేశాడు. రే ఉదయ్, మనిద్దరం కలిసి అలా బయటికెళ్ళొద్దామా అని అడుగుతున్నాడు. అదేంట్రా అలా అడుగుతావు? అయినా ఇప్పుడు బాలేదు కదా, నేనే ఇంటికి వస్తానులే అని అంటున్నాడు. వద్దొద్దు, నువ్వింటికి రావద్దు. నాకు ఇంట్లో ఉండి ఉండి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నేను బయటకు వద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో అస్సలు ఉండలేకపోతున్నాను. ఈ 4 గోడలు నాకు నరకంలా కనిపిస్తుంది. బయటికి వెళ్దాంరా, నీ బండేసుకొని రారా అని చెప్తున్నాడు. సరేనని ఉదయ్ బండేసుకొని అయితే వెళ్ళాడు. ఇంకా ఆ రోజు తన్ని తీసుకొని అక్కడ దగ్గరలో ఉన్న పార్క్ అయితే వెళ్ళారిద్దరును. నిఖిల్ ఎందుకో మునుపట్లా కనిపించటం లేదు. చాలా వీక్ అయ్యాడు. బాగా బలిష్టంగా, అందంగా, పొడుగ్గా ఉన్న మనిషి చిక్కి శల్యమైపోయాడు. ఏంటో చూడ్డానికి కూడాను బాగా కళ్ళు లోతుకి వెళ్ళిపోయి డార్క్ సర్కిల్స్ వచ్చేసి మనిషి జీవోత్సవంలాగా అయితే కనిపిస్తున్నాడు. 3 నెలల్లో ఇంత మార్పా అని అనుకుంటున్నాడు ఉదయ్ మనసులో. ఉదయ్, నీతో కొంచెం మాట్లాడాలి అని అంటున్నాడు నిఖిల్. ఏంటో చెప్పరా అని అంటూ ఉంటే, నువ్వు అనుకుంటున్నట్టు అది నన్ను వదిలిపోలేదు అని అన్నాడు. అంతే. భయంతోని ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాడు ఉదయ్. అవును, మీరందరూ అనుకున్నట్టు అదేం నన్ను వదిలిపోలేదు. రోజు నాతోనే ఉంటుంది, నా రూమ్లోనే. నేను అందుకనే బయటికి తీసుకురమ్మన్నాను. అది వినేస్తుందని. అది అంటూ ఉంటే, మరి ఈ విషయం ఆంటీతో అంకుల్తో చెప్పొచ్చుగా అని అంటున్నాడు ఉదయ్. లేదు, నేను అలా చెప్దామని చూసినప్పుడల్లా అది నన్నింకా టార్చర్ పెడుతుంది. నేను ఎటు చూసినా అది నన్నే చూస్తూ కనిపిస్తుంది. ఒక్కొక్కసారి కిటికీ దగ్గర, ఒకసారి సీలింగ్ పైన, ఒకసారి అల్మారాలోన, లేదంటే సన్సైడ్ మీద కూర్చొని నన్నే చూస్తూ వికారంగా నవ్వుతుంది. అంతేకాదు, రాత్రిపూట్ల అసలు నాకు నిద్రే ఉండట్లేదు. అది నాతో ఫిజికల్గా ఇంటిమేట్ అవుతుంది. అది కూడా 3-4 అవర్స్. నాకు ఓపిక లేదు. నాకు ఒళ్ళంతా పట్టేసినట్టుగా ఉంటుంది. నేను నా చేతులు కాళ్ళు కదపలేను అంటూ ఏడుస్తున్నాడు. ఈ సంగతి ఆంటీతో చెప్తే ఏదో ఒకటి చేస్తారు కదా, నువ్వేంటి ఇలా ఉన్నావు? దానికి భయపడ్డమేంటి? అందరం నీతోనే ఉన్నాం. పద, ఏం జరిగితే అది జరిగింది. ఆంటీతోనే అంకుల్తోనే ఈ విషయం చెప్తాం అని అంటున్నాడు. నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు.
అది నన్ను దాంతో తీసుకువెళ్ళిపోతాను, నువ్వే నా భర్తవి అని మాటాడితే అంటుంది. నాకు భయం వేస్తుందిరా అని నిఖిల్ అయితే అంటున్నాడు. ఆ మాటలు వింటున్న ఉదయ్, నువ్వు కంగారు పడకు, ఏదో ఒకటి చేస్తాను అంటూ ఇంకా ఆ రోజు రాత్రే వాళ్ళ అమ్మతో నాన్నతోనైతే ఫోన్లో మాట్లాడాడు. అంకుల్, ఆంటీ, వీలైనంత వరకు వాడి దగ్గరే ఉండండి. అన్నయ్య ఉన్నాడా అంటూ వాళ్ళ అన్నయ్యతో కూడా మాట్లాడాడు. అన్నయ్య, వాణ్ణి జాగ్రత్తగా చూసుకోండి, ఏదో ఒకటి చేద్దామని మళ్ళీ ఆ ముందు తీసుకువెళ్ళిన బాబాగారి దగ్గరికే వెళ్ళారు. ఇలా జరుగుతుంది అని చెప్పడంతోనే అతనైతే ఇలా అంటున్నాడు, నా చేతుల్లో ఇంకేమీ లేదు, మీరు మెహందీపూర్ బాలాజీ టెంపుల్కి అయితే తీసుకుపోండి, అక్కడే ఇలాంటి ఆటలకి మంచి విరుగుడు అని చెప్పేశాడు. సరే, ఇంకా మర్నాడే అన్నీ కూడా సంసిద్ధం చేసుకున్నారు మెహందీపూర్ బాలాజీ టెంపుల్కి వెళ్ళడానికి. మరి ఆ సమయంలోనే దానికైతే తెలిసిపోయింది. ఇంకా వీళ్ళు ఎప్పుడైతే ఇంటి దగ్గర నుంచి మొదలయ్యారో అక్కడి నుంచి ఏదో ఒక ఆటంకం. అయితే మరి నేను వస్తానని ఉదయ్ అయితే అన్నాడు. కానీ నిఖిల్ వాళ్ళ అన్నయ్య ఉదయ్ని వద్దని చెప్పి, ఇక్కడే అమ్మని చూసుకో జాగ్రత్తగా అని చెప్పి నిఖిల్ ఇంకా వాళ్ళ అన్నయ్య, వాళ్ళ నాన్నగారు డ్రైవర్తో సహా మెహందీపూర్ బాలాజీ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యారు. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళకి ఒక లారీ వచ్చి గుద్దేపోయింది. పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నామని కొంచెం దూరం వెళ్ళారో లేదో అక్కడ ట్రాఫిక్ జామ్లోనైతే ఇరుక్కుపోయారు. మరి ఆ సమయంలోని లోపల కూర్చున్న నిఖిలు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. కూర్చోను ఇంటికి వెళ్ళిపోదాం పదండి అని గట్టిగట్టిగా అరుస్తూ తన కాళ్లతోనే కారు పక్కనున్న డోర్నైతే తన్నేస్తున్నాడు. బయటికి తీయండి, నేను వెళ్ళిపోవాలి అని అరుస్తున్నాడు. ఇంక తన్ని ఎలాగొకలాగా కంట్రోల్ అయితే చేశారు. మొత్తానికి ట్రాఫిక్ క్లియర్ అయింది అని కొంచెం దూరం వెళ్ళారో లేదో బ్యాక్ టైరు పంచర్ అయితే అయిపోయింది. పాపం ఆ డ్రైవరు, నిఖిల్ వాళ్ళ అన్నయ్య ఇద్దరూ కలిసి దాన్నైతే బాగు చేశారు. మరి అక్కడ పట్టుకోవడం చాలా కష్టమైపోయింది నిఖిల్ని. వాళ్ళ నాన్న ఒక చెట్టు దగ్గర కూర్చోబెడితే ఆ చెట్టు వెనకాతల ఎవరో ఒక అమ్మాయి నన్నే చూస్తుంది, నన్ను రమ్మంటుంది అని ఆ చెట్టు దగ్గరికైతే పరిగెట్టి వెళ్ళి ఆ చెట్టుని గట్టిగానైతే పట్టుకుంటున్నాడు. నిఖిల్, ఏంటలా చేస్తున్నావు అంటూ వాళ్ళ నాన్న ఒక్కటైతే కొట్టాడు. నిఖిల్ అలా కొట్టగానే కళ్ళెర్రచేసి వాళ్ళ నాన్న వైపు అయితే చూశాడు. అంతే, తనకేదో భయం. అంతేకాదు, అదిగో అది నన్ను పిలుస్తుంది, మీరెక్కడికి తీసుకువెళ్తున్నారు, వదలండి నన్ను, నేను దాంతో వెళ్ళిపోవాలి అని మాట్లాడుతున్నాడు. ఇంక అంతే, నిఖిల్ వాళ్ళ నాన్నకి భయం వేస్తున్నా గట్టిగా తన 2 చేతుల్ని పట్టుకొని లాక్కొని వచ్చి మళ్ళీ కారు దగ్గరికి అయితే తీసుకువచ్చాడు. ఇంకా కార్ స్టెప్ని బాగు చేయడంతోనే మళ్ళీ స్టార్ట్ అయింది కారు. ఇంకెటువంటి ప్రాబ్లము ఉండదులే అని వాళ్ళైతే వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఇంటి నుంచి ఉదయ్ అయితే కాల్ చేస్తున్నాడు. అన్నయ్య, అమ్మకి ఏమైందో తెలీదు, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయిందన్నయ్య, హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను అని చెప్తున్నాడు. ఏంటి, ఏమైంది అని అడుగుతుంటే మరోపక్క వాళ్ళ నాన్న భయపడిపోతున్నాడు. ఏమైందంట, ఏంటి అని. ఏం లేదు నాన్న, ఏం లేదు, కంగారు పడకండి, అమ్మకి ఏదో ఇబ్బందిగా ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాడంట అని అబద్ధమైతే చెప్పేశాడు. ఇంకా మరి ఆ రోజు మొత్తానికి అక్కడ బాలాజీ టెంపుల్ దగ్గరికి వచ్చారో లేదో ఈలోగా నిఖిల్ గట్టిగాను ఆయాసపడుతున్నట్టు ఊపిరి ఎగూపిరి దిగూపిరి అయితే తీసేస్తున్నాడు. ఏమవుతుంది, ఏమైంది నిఖిల్ అంటూ వాళ్ళ అన్నయ్య ఒకవైపు, మరోవైపు వాళ్ళ నాన్న అయితే వాణ్ణి పట్టుకొని ఏమైంది నిఖిల్, ఏమైందిరా అని అడుగుతున్నారు. ఎగూపిరి దిగూపిరి వస్తూ ఉండడం చూసి కారులో ఉన్న డ్రైవరు, సార్, ఇక్కడ దగ్గరలోని హాస్పిటల్ ఉన్నట్టుంది, దానికి వెళ్దాం సార్, ఆ తర్వాత తీసుకువెళ్దాం అని చెప్తున్నాడు. సరే పోనీ అంటూ హాస్పిటల్కి అయితే వెళ్ళారు. హాస్పిటల్లో ఇంకా ఇలా దించారో లేదో డాక్టర్ వచ్చి చెక్ చేసి, సారీ అండి, చనిపోయాడు అని చెప్పేశారు. అంతే, ఇంకా ఏడుపులైతే మొదలు పెట్టేశారు. ఇంటికి ఫోన్ చేసి ఉదయ్కైతే చెప్పారు.
అమ్మకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు. అమ్మకెలా ఉంది అని అడుగుతున్నాడు. అమ్మ అమ్మ బాగానే ఉందన్నయ్య అని చెప్పి ఏడుపు మొదలుపెట్టాడు ఉదయ్. ఈలోగా మర్నాడు తెల్లవారేసరికి వాళ్ళింటి ముందైతే ఉన్నారు. ఇంకా కన్న కొడుకి శవాన్ని అలా చూసేసరికి నిఖిల్ వాళ్ళమ్మ ఉదయ్ దగ్గరికి వచ్చి ఉదయ్ చెంపలు వాయించేసింది. నీ వల్ల నా కొడుకు చనిపోయాడు. కనీసం ఆ రోజు ఒక్కసారి వద్దురా అని చెప్తే కాదు. ఎంత పని చేసావురా, ఇప్పుడు చూడు అంటూ ఏడుస్తోంది. ఆమె అలా ఏడుస్తూ ఉంటే నాకు కూడా ఏడుపొస్తుంది. నేను నా ఫ్రెండ్నైతే కోల్పోయాను. ఇంకా ఆ బాధతోనేనైతే ఉన్నాను. అంత్యక్రియలు అన్నీ పూర్తయ్యాయి. 11వ రోజు నుంచి వాడు నాకు కనబడటం మొదలుపెట్టాడు. ప్రతిరోజు ప్రతి చోట ఇంట్లోని ఎక్కడికి వెళ్ళినా కూడా, రేయ్ నేనొక్కడనే ఉండలేకపోతున్నాను, నువ్వు కూడా నాతో వచ్చేరా, ఆ రోజు మనిద్దరమే కదా కలిసి వెళ్ళాం అని అనడం మొదలుపెట్టాడు. అంతే, నాకైతే భయం పుట్టుకొస్తుంది. మా అమ్మతోనైతే చెప్పాను. అలాగే వాళ్ళ అన్నయ్యకి కూడా ఫోన్ చేసి చెప్పాను. అంకుల్తో కూడా అప్పుడప్పుడు మాట్లాడతాను. కానీ ఆంటీతో మటుకు ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఆంటీ కూడా నాతో మాట్లాడలేదు. అయితే మరి ఆ తర్వాత వాడికి ఏవో పూజలు హోమాలు కూడా చేయించారు. ఆ తర్వాత నుంచి వాడు నాకు కనిపించడం మానేశాడు. అంతేకాదు, మా అమ్మ నా చేతికి ఒక రక్ష కూడా కట్టింది. మరి నేను నా ఫ్రెండ్ని కోల్పోయాను అని ఉదయ్ అయితే చెప్పాడు. మరి ఈ స్టోరీ ఉత్తరప్రదేశ్లో రియల్గా జరిగిందంటండి. ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ సిటీలోని నేను ఒక దగ్గర అయితే విన్నానమాట, మీతో షేర్ చేశాను. నార్మల్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు దెయ్యం పట్టి వదిలేయడం అనేది కామను. అలా వదిలేస్తే పర్వాలేదు. ఒకవేళ అవతల విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయారనుకోండి, అప్పుడు తీసుకువెళ్ళిన వాళ్ళు ఆ పక్కన, అంటే ఆ టైంలోని ఎవరైతే వాళ్ళు పక్కన ఉన్నారో వాళ్ళకి ఎంత గిల్టీగా అనిపిస్తుందో పాపం. నిజంగా ఈ స్టోరీ చెప్తుంటే నాకు కూడా అలానే అనిపించింది. ఎవరికైనా అంతే కదండి. మన ఫ్రెండ్స్లోనే కాదు, మన బంధువుల్లోనైనా లేదంటే మన దగ్గర వాళ్ళైనా రక్త సంబంధికులైనా కూడాను అలా జరిగితే చాలా బాధాకరంగా అనిపిస్తుంది కదా. నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఎందుకో ఆ చిన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎటువంటి స్టోరీలు మీరు కోరుకుంటున్నారో అనేది కరెక్ట్గా మీరు నాకు మెసేజ్ చేస్తే నేను అటువంటి స్టోరీస్ని నేను నెక్స్ట్ డేనే మీకు ఆ స్టోరీస్ని అయితే చెప్తాను. ఓకేనా? నాకు వచ్చిన స్టోరీస్ కన్నా కొన్ని స్టోరీస్ నాకు మాకు దగ్గరలో ఉన్న, అంటే మా రిలేటివ్స్ దగ్గర నుంచి అక్కడి నుంచి వచ్చిన స్టోరీస్ నాకు చాలా ఎక్కువ వస్తాయి. అవేంటంటే రియల్గా వాళ్ళ లైఫ్లో జరిగినవి వస్తూ ఉంటాయి అన్నమాట. అవి ఎక్కువగా షేర్ చేస్తూ ఉంటాను. అందుకే కొన్ని ఆటల్లోనే నేను పర్టికులర్ ప్లేస్ గురించి ఆటల గురించి అయితే ఇవ్వను. వాళ్ళ పేర్లు కూడా చెప్పొద్దు అని చెప్తారు కొంతమంది అయితే. ఈవెన్ వాళ్ళ పేర్లు చెప్పకపోయినా వాళ్ళు చేస్తున్న వృత్తి గురించి చెప్పినా కూడాను ఫీల్ అవుతారు. మళ్ళీ నాకు ఆ వీడియో అంతా వేస్ట్ అయిపోద్ది, తీసేయమంటారు. ఇంకా ఇలాంటివన్నీ జరుగుతాయని నేను చెప్పడం మానేస్తుంటానన్నమాట. మరి ఈ స్టోరీ గురించి మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరు అయితే తప్పకుండా తీస్తాను. అలాగే మీకు ఎటువంటి హారర్ కావాలో అనేది ఖచ్చితంగా చెప్పండి. రేపటి హారర్ ఇన్సిడెంట్లోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.